హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సాహిత్య చరిత్ర ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి మేడం, టెట్ ఎగ్జామ్కి వచ్చాయని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి. సో మీకు ఉపయోగపడేలాగా ఈ వీడియో అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలామంది అయితే తెలుగు టెట్కి సంబంధించి, తెలుగు సాహిత్యానికి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చెప్పండి మేడం, అవే ప్రిపేర్ అవుతాము, అందులో ఏమేమి బిట్స్ వస్తాయి ఏంటి అనేది టాపిక్స్ వారీగా అయితే చెప్పమన్నారండి. కాబట్టి నేను ఈ వీడియోలో ఏంటంటే ఏ టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమన్నా అందులో మొత్తానికి అందులో కూడా ఏ టాపిక్ నుంచి ఏ బిట్స్ వస్తాయి, ఎలా వస్తాయి అనేది అయితే క్లియర్గా అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూసేయండి. నేను ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది ఆమోదించిన యుగ విభజన అయితే ఉంది కదండి. ఇక్కడ యుగ విభజన ఇందులో ఏంటంటే ఇక్కడ మనకు చూడండి శతాబ్దాలు ఉన్నాయి కదండి, ఎవరు ఏ శతాబ్దికి చెందినవారని చెప్పేసి మనకు ఉంది కదండి. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఒక బిట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఎర్రన్న గారి యుగం ఏంటి, ఇలాగ నెక్స్ట్ తిక్కన గారి యుగం ఏంటి, ఇలాగ యుగాల నుంచి ఒక బిట్ అయితే కంపల్సరీగా రావడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఏ ఏ శాసనాలు ఎవరెవరు ఎప్పుడు వేయించారు, దీని నుంచి కూడా మనకు ఖచ్చితంగా ఒక బిట్ అనేది అయితే వస్తుందండి. ఎక్కువగా అడిగే బిట్లలో మనకి నన్నయ్య గారి యుగం గురించే ఎక్కువగా అడగడం అయితే జరుగుతాయండి. ఎందుకంటే నేను ఆదికవి కాబట్టి ఈయన గురించి అయితే ఎక్కువగా అయితే మనకి ఈయన టాపిక్స్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈయన రచనలు అయితే కానీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈయన ఏ శతాబ్దికి చెందినవారు, ఈయన సమకాలికులు ఎవరు, ఇలాగ నన్నయ్య గారి గురించి అయితే ఖచ్చితంగా బిట్ అనేది అయితే రావడం అయితే ఉంటుందండి. నెక్స్ట్ తిక్కన యుగం, తిక్కన గారి గురించి కూడా బిట్ అయితే అడుగుతారండి. అది ఎలా అడుగుతారంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఎంతమంది కవులు ఉన్నారో అంతమంది ఏ శతాబ్దికి చెందినవారు, ఆయన రచనలు ఏంటి, ఈయన సమకాలికులు ఎవరు, ఇవన్నీ కంపల్సరీగా మనకి ఈ టాపిక్స్ నుంచి యుగాల నుంచి అయితే మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈయన రచించిన పర్వాలు ఎన్ని, ఇవన్నీ కూడా అయితే వస్తాయండి. ఇదిగోండి విరాట పర్వంలో పాండవులు మారుపేర్లు, వారు చేపట్టిన వృత్తి ఉంది కదండి. ఇందులోంచి ఏంటంటే ఇప్పుడు ధర్మరాజు ఉంది, ధర్మరాజుకు మారుపేరు వచ్చేసి కంకుబట్టు. ఇది కదండి మనకి ఏంటంటే ఇప్పుడు భీముడు అర్జునుడు ఇలా మనకి ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా జతపరచడం టైప్ అడుగుతున్నాడు కదా. సో ఇప్పుడు పాండవులు ఉన్నారు, పాండవుల పేర్లు వాళ్ళ మారు పేర్లు ఉన్నాయి కదా, వాటిని ఏంటంటే మనకు ఆపోజిట్లో కొంచెం అటు ఇటుగా అడగడం అయితే జరుగుతుంది. సో దేని తినంగా అది ఎలా పెట్టాలనేది మనకైతే తెలిసి ఉండాలండి. నెక్స్ట్ ఇంకోటి వాళ్ళ వృత్తి, ఈ వృత్తులు వచ్చేసి మనకి ఏంటంటే డిఎస్సిలో బిట్ అయితే అడగడం అయితే జరిగింది. ఈ మారు పేర్లు వచ్చేసేమో మనకేమో ఇవి మొన్న టెట్లు అయితే అడగడం అయితే జరిగిందండి. సో ఈ బాక్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఎర్రన్న గారి గురించి ఇంకా ఆయన మొత్తం ఆయన గురించి ఆయన ఇంటి పేరు మొత్తం ఇవన్నీ కూడా మనకి బిట్స్ అయితే అడుగుతారండి. నెక్స్ట్ ఇదిగోండి మనకి రామాయణంలో పాత్రలు ఉన్నాయి కదండి. ఇక్కడ ఏంటంటే ఈ పాత్రల పేర్లు కూడా అడుగుతారండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు రావణుడి యొక్క సోదరులు ఉంది కదా, ఇప్పుడు సోదరుల పేర్లు ఒక 4 పేర్లు ఇచ్చి రావణుడి యొక్క సోదరుల పేర్లు మనకి ఇందులో ఏది కరెక్ట్ అని లేకపోతే జత చేయండి అని. నెక్స్ట్ ఒక టెట్కి ఏమని అడిగారంటే మనకి రావణుడి యొక్క తండ్రి పేరు అయితే అడగడం అయితే జరిగిందండి. సో అవి కూడా మనం జాగ్రత్తగా ఇవి కూడా చూసుకోవాలన్నమాట. ఆ పాత్రల పేర్లు ఇవన్నీ కూడా చూసుకోవాలి. శ్రీనాథుడి యొక్క రచనలు అనమాట, రచనలు ఎవరికి అంకితం ఇచ్చారు, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఏదో ఒక బిట్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. నేను ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్తున్నానండి. ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి బిట్ అనేది మనకి తగులుతుంది. ఇదిగోండి పంచతంత్ర కవులు ఉన్నారు కదా, ఇందులో ఏంటంటే మనకి మిత్రలాభంలోని పాత్రలు ఏమిటి, నెక్స్ట్ మిత్రభేదంలోని పాత్రలు, వీటిలో ఏంటంటే ఇప్పుడు 4 ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ మిత్రభేదంలో 4 పాత్రలు అయితే ఉన్నాయి కదా. ఈ 4 పాత్రలు ఇచ్చి వేరేది ఇప్పుడు మిత్రలాభంలో ఒక పాత్ర ఇందులో ఇచ్చి ఇందులో లేనిది ఏంటి, మిత్రభేదంలో లేని పాత్ర ఏంటి అని అడుగుతాడు. లేదా మిత్రలాభంలోని పాత్రలు 4 ఇచ్చి ఇక్కడ ఒకదాన్ని తీసేసి అక్కడ మిత్రభేదంలోనిది ఒకటి అయితే ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. ఏది మిత్రలాభంలో లేని పాత్ర ఏది అని చెప్పేసి మనం బిట్ అయితే అడగడం అయితే జరుగుతుంది. లేదు అనుకుంటే కనుక ఇప్పుడు కాకి, ఎలుక, జింక, తాబేలు అని ఉంది కదా, ఈ 4 ఈ పక్కనిచ్చి ఆ 4 పక్కన ఇస్తారు, వాటిని జత చేయమని అడుగుతాడు. మనకి అన్నీ ఇప్పుడు ఎక్కువగా జత చేయడమే అడుగుతున్నాడు కాబట్టి మనకి ఎక్కువ పర్సెంట్ అన్ని పాత్రలు గుర్తుపెట్టుకోవాలి. దేనికి అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనం జతపరచగలం అనమాట. తెలుగు పంచమహాకావ్యాలు, సంస్కృత పంచమహాకావ్యాలు ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ బిట్టేనండి. కాళహస్తీశ్వర శతకం ఉంది కదా, ఇక్కడేమో స్త్రీ అనగా సాలెపురుగు, కాల అనగా నాగుపాము, హస్తి అనగా ఏనుగు, వీటిలో కూడా అర్థాలు అయితే అడగడం అయితే జరుగుతుంది. తెలుగులో గొప్ప ప్రబంధాలు, విశేషాలు ఇవన్నీ కూడా మనకి ఏవైతే ఉన్నాయో ఈ బాక్స్ అంతా కూడా మనకి ఇంపార్టెంటే. ఈ బాక్స్ అంతా కూడా ఖచ్చితంగా మనం చదవాల్సిన బాక్స్ అనమాట. టెట్కే కాదండి, డిఎస్సికి కూడా ఇంపార్టెంటే.
పరవస్తు చిన్నయ్య సూరి గారండి. ఈయన గురించి ఖచ్చితంగా బిట్ అయితే ఉంటుందండి. ఇదిగోండి, ఈయన మిత్ర భేదంలో పాత్రలు, మిత్ర లాభంలోని పాత్రలు చెప్పాను కదండి. పశుపక్షాదులు, లుకీయం, లుబ్ధం, నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో కంపల్సరీగా ఒక బిట్ అనేది అయితే వస్తుంది. దిగంబర కవిత్వం. ఇందులో మనకి ఏంటంటే ఇప్పుడు దిగంబర కవులు ఉన్నారు కదండి, దిగంబర కవులు వాళ్ళ అసలు పేర్లు ఉన్నాయి కదా, వీటిని కూడా మనకి జత చేయడం కూడా అడుగుతాడండి. తిరకమరగ్గా ఇస్తాడు, అసలు పేర్లు ఇస్తాడు, ఎవరి పేరు ఏంటి అనేది కూడా మనకైతే అడగడం అయితే జరుగుతుంది బిట్ కిందని. ఫైనల్గా నేను చెప్పేది అయితే ఒకటేనండి, టెట్ పేపర్కి సంబంధించి మనకి చాలా క్లిష్టంగా అయితే ఉందండి. చాలా కఠినంగా అనేది పేపర్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మనం ఏదైనా సరే మనకి పూర్తి అవగాహన అనేది ఉంటేనే మనం ఏ బిట్ అయినా పెట్టగలం. చాలా మటుకు మనకి ఇచ్చే బిట్స్ అన్నీ కూడా మనకి జత చేయడం బట్టే అడుగుతున్నాడండి, జతపరచడం బిట్సే అడుగుతున్నాడు ఎక్కువగాని. సో మనకి పూర్తి అవగాహన ఉంటేనే మనం అన్ని బిట్స్ కూడా జత చేయగలం అనమాట. సో మీరు పూర్తి అవగాహనతోనే చదివి మీరు బిట్ అయితే పెట్టగలిగేలా ఉండాలి చదివితేనే. సో జాగ్రత్తగా అయితే అన్ని టాపిక్స్ నుంచి కూడా చదవండి. నాకు తెలిసినంత వరకు నేనైతే నాకు గుర్తున్న మటుకు నేను ఏ టాపిక్స్ నుంచి వస్తాయో ఓన్లీ తెలుగు సాహిత్యం నుంచి మాత్రమే నేనైతే చెప్పాను ఆ టాపిక్ నుంచి. మీరు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు ఎగ్జామ్కి అయితే చాలా తక్కువ టైమే ఉంది, నాకు కూడా చదివేంత టైం కూడా ఉండలేదు. సో దానివల్ల ఏంటంటే నేను కొద్దిగానే మీకు వీడియో అయితే పెడుతున్నానండి, అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.